హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను మీ ఉషా. నేను ఈ వీడియోలో ఒక డిఫరెంట్ తురుము కర్రీని చూపిస్తున్నానండి. అదే అండి, ఆలూతో చేశాను ఈ కర్రీని. ఆలు తురుము ఫ్రై కర్రీ అండి ఇది మనం జర్నీస్కైనా తీసుకొని వెళ్ళటానికి ఈజీగా ఉంటుందండి. స్టోర్ ఉంటుంది ఈ కర్రీ అనేది. మనము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు, లేకపోతే అనుకోకుండా ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ఈ కర్రీని చేసి పెట్టండి. వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని మెచ్చుకుంటారు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు కావాల్సినన్ని బంగాళదుంపల్ని తీసుకొని పైన చెక్కు తీసేసి కడిగి పెట్టేసుకొని ఇలా తురుంపీటతోటి పెద్ద సైజు హోల్స్ ఉన్న దగ్గర తురుముకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే వీటిలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ స్టార్చ్ పోయేలాగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలాంటి స్ట్రైనర్ని తీసుకొని వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి. వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా పైన మనం చేతితోటి ప్రెస్ చేసాము అంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన ఆలూని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలోకి తీసుకొని ఇలా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన ఆలూని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆలు మిశ్రమం అంతా వేశాక వెంటనే గంట పెట్టి తిప్పకూడదండి, ఎందుకంటే అవి మొత్తం ముద్దలాగా అయిపోతాయి. సో వేసాక 2-3 మినిట్స్ తర్వాత ఇలా జాలి గంటతోటి కలుపుతూ దగ్గరే ఉండి 2-3 మినిట్స్ లోపల ఇది ఫ్రై అయిపోతుందండి. దగ్గరే ఉండు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత అదే బౌల్లోకి కొన్ని పల్లీలను కూడా ఫ్రై చేసేసి ఆ బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా పల్లీలను కూడా వేసాక నేనైతే కొంచెం జీడిపప్పును కూడా తీసుకొని ఫ్రై చేస్తున్నానండి. ఇలా జీడిపప్పును కూడా తీసుకొని ఫ్రై చేశాక మనం పోపు పెట్టుకోవాలండి. పోపు బౌల్లోన జీలకర్ర, అలాగే ఆవాలు, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇది పొడి కారం ఎప్పుడు నాకు రెడీ ఉంటుందండి. ఈ పొడి కారంని స్టోర్ కూడా చేసుకోవచ్చు అన్నాక లాస్ట్ వీడియోలో. సో ఇలా పొడి కారం రెడీ చేసి పెట్టుకొని ముందుగానే ఫ్రై చేసుకొని పోపు పెట్టుకున్న బౌల్లో ఈ పొడి కారంని కూడా వేసేసి బాగా కలిపెట్టి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. ఇది సైడ్ డిష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. రైస్ ఐటమ్కి అయితే, చపాతీకి అయితే కర్రీ ఐటమ్ అండి ఇది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకోవాలి. 8 బాక్స్లో స్టోరేజ్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనం జర్నీస్కైనా ఇది యూజ్ అవుతుందండి. చపాతీకైనా రైస్ ఐటమ్కైనా. ఇలాంటి మరిన్ని సింపుల్ రుచుల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని.